కూడా చిల్లర మాటలు. ఓకే, సాయి గారు ఒకసారి అఖిల్ గారు ఉన్నారు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి, ఆయనతో మాట్లాడదాం. అఖిల్ గారు నమస్కారం అండి. నమస్తే. ఇవాళ యువత పడతా ఉన్న కష్టాన్ని చూసి మీకు అండగా మేము కూడా ఉన్నామని చెప్పి డిబేట్ రూపంలో ముందుకొచ్చిన 99 టీవీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ యువత అన్ని పరిస్థితుల్లో నుంచి కూడా ఒక దిక్కుతోచని పరిస్థితిలో యువత ఉండండి. దాదాపు లాస్ట్ 10 years లో 152 పేపర్లు లీక్ అయినాయి. 152 పేపర్స్ హ్యావ్ బీన్ లీక్డ్. ఇందులో ఒక 90 పేపర్లు లాస్ట్ 5 years లోనే లీక్ అయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నామండి. ఇవాళ 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు యువత కోసం నేనున్నానని ముందుకొచ్చి వారు 20 రోజుల నుంచి వాళ్ళు దీక్ష చేస్తా ఉంటే ఇవాళ గవర్నమెంట్ ఎంత దారుణంగా ప్రవర్తిస్తా ఉందంటే, సోనం వాంగ్చుక్ గారిని ఒక ఇన్హ్యూమన్ బిహేవియర్ లో ఒక పరదలు కప్పేసి ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లే పరిస్థితికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందంటే ఇది నిజంగా కూడా చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఇవాళ యువతతో మాట్లాడాలని చెప్పి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అని ఏది కూడా మీరు ఆపలేరండి. ఒక ఆవేశం వచ్చినప్పుడు మీరు ఆపలేరు. ఎంత పెద్ద ఉద్యమం అయినా కూడా ఒక చిన్న సెటైర్ తోనే మొదలవుతుందన్న జార్జ్ వాట్సన్ గారు ఇచ్చే ఆలోచనని మీరు ఆపలేరండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ప్రశ్నించకుంటే మీ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు నీళ్లు మాత్రమే అన్న చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇచ్చే స్ఫూర్తిని మీరు ఆపలేరు. భగత్ సింగ్ గారు ఫోటో చూసినప్పుడు వచ్చే ధైర్యాన్ని మీరు ఆపలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా యువతకి ఇచ్చిన చైతన్యాన్ని మీరు ఆపలేరు. సో ఏది కూడా మీరు ఆపలేరు. యువతతో మీరు చర్చించగల సమస్యల గురించి మీరు చర్చించాలి. ఇవాళ యువత 2 నెలల నుంచి ఒక రోడ్లపై వచ్చి వాళ్ళ ఆవేదన చెప్తా ఉంటే వాళ్ళపైన తీవ్రమైన విధంగా లాఠీ చార్జీలు చేసే బదులు యువతతో మాట్లాడాలి. యువత సమస్య ఏంది ఇప్పటికైనా కూర్చొని మాట్లాడండి. ఒక వ్యక్తి కోసం 20 మంది ప్రాణాలు బలిగొనే పరిస్థితికి వాళ్ళు వచ్చినాము. ఇంకా ముందు కూడా ఇటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. ఇంకా ఏ ఒక విద్యార్థి యొక్క ప్రాణాన్ని కోల్పోవడానికి ఈ దేశ యువత సిద్ధంగా లేదండి. ఇంకా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దనే ఇవాళ లక్షలాదిగా యువతలు రోడ్డుకెక్కే పరిస్థితి వాళ్ళు వచ్చిందండి. ఓకే అఖిల్ గారు, ఇప్పుడు మీరు యూత్ లో అసంతృప్తి ఉంది. ఓకే, దాంట్లో మేము ఎవరు కూడా కాదనలేరు. కానీ దీని వెనుక బంగ్లాదేశ్ నుంచి తర్వాత ఇంకొన్ని మరి అసాంఘిక శక్తులు ఉన్నాయి, దీని వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఓకే, యూత్లో ఉన్న దాంతో మరి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేసిన కామెంట్స్ విషయంలో యూత్లో ఒక వచ్చింది, ఉత్తేజం వచ్చింది, తర్వాత పౌరుషం ఉడుకు రక్తం పొంగడం కరెక్టే. కానీ దీని వెనుక మీరు కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష మీద చేయడం వరకు కూడా మీకు దేశవ్యాప్తంగా యూత్ నుంచి మద్దతు దొరుకుతుంది. కానీ అసాంఘిక శక్తులతో విదేశీ శక్తులతో మీరు చేయగలుగుతున్నారని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది కదా. సో దీని వెనుక మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు తెలంగాణ పార్టీ జనతా కాక్రోచ్ పార్టీకి సంబంధించి మీరు ఉన్నారు. సో మీ పాత్ర ఏంటి? మీకు సంబంధించిన సుప్రీం లీడర్ ఎవరు? దీనికి సంబంధించిన సిద్ధాంతాలు ఏంటి? ఇది రాజకీయ పార్టీనా, కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఇది కనిపిస్తుందా? దీని విధి విధానాలు ఏంటి చెప్పగలుగుతారా? ఒకటండి, ముందుగా దీనికి ఒక సుప్రీం లీడర్ అనేది ఎవరు లేరండి. దేశంలో యువతనే దీని యొక్క కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ దేశంలోని యువతనే. ఇవాళ మీరు అంటున్నట్టు యాంటీ నేషనల్స్ ఉన్నారు ఈ ఉద్యమంలో, లేక వేరే వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాటలు అంటా ఉన్నా కూడా రోజు రోజుకి లక్షల సంఖ్యలో యువత పెరుగుతా ఉన్నారండి. అండ్ ఒక సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ అయింది, మీరు చూసుంటారు. ఒక మనోజ్ అనే యువకుడు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ కూర్చొని 2 రోజుల నుంచి అన్నం లేకున్నా కూడా నాలాంటి యువకులు ఎవరు కూడా ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో సమస్యలు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఒక బాక్స్ లో ఒక పీనట్స్ పల్లీలు తినుకుంటూ 2 రోజుల నుంచి ఆ యువకుడు 2 రోజుల నుంచి అక్కడనే ధర్నా చేస్తా ఉన్నాడు. అటువంటి వాళ్ళ వ్యక్తులని మనం ఏజెంట్స్ అని చెప్పి మనం అంటా ఉన్నామండి. సో ఇప్పటికైనా కూడా ఇటువంటి మాటలు మనం స్టాప్ చేసి యువతతో ఎంగేజ్ అవ్వాలండి. మీ సమస్య ఏంది, ఎందుకు వచ్చింది, మీ ప్రాబ్లం ఏంది, ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది, మీ ప్రాబ్లం ఇది, ఓకే మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, ఫలానా వ్యక్తి వల్ల ఇబ్బంది జరిగింది, ఆ వ్యక్తిని నేను తీసేసి అకౌంటబిలిటీ నేను మీ ముందు పెడతాను. ముందు ఎవరు కూడా అన్యాయం చేసినా కూడా, యువతకి ఇబ్బంది వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఆ తప్పు చేయకుండా ఒక అకౌంటబిలిటీని అడుగుతున్నామండి. అంతకు మించి ఏం అడుగుతామండి? ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గానీ ఇంకో మంత్రి గానీ ఇంకోని తీయడం వల్ల ఆ పోయిన 20 మంది ప్రాణాలు తిరిగి వస్తాయా అండి? రావు కదా. అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరండి? ఇట్లాంటి మాటలు చూసి ఆవేదనకు గురిగా 20 మంది చనిపోయే తల్లిదండ్రులు కూడా అక్కడ పాల్గొనడానికి ముందుకు వస్తా ఉన్నారండి. ఓకే అఖిల్ గారు, మీరు అలాగే ఉండండి. ఒకసారి బీజేపీ నాయకులు